దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు. దైవజనులకి కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు క్యాథరిన్ జోసెఫ్. సాక్ష్యం ఏంటంటే, నేను గడిచిన ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం వచ్చాను. వస్తే అన్నయ్య వాక్యము ప్రైవేట్ ప్రేయర్ లైఫ్ ఉండాలి, మీరు ప్రత్యేకించి ప్రార్థన చేయాలి, ప్రార్థనలో గడపాలని చెప్పినప్పుడు నేను నార్మల్గానే మార్నింగ్ నైట్ ప్రేయర్ చేసుకుందాను, కానీ మరి అంత ఎక్కువసేపు ప్రేయర్ ఎప్పుడు చేసుకుందాను కాదు. అయితే సరే కదా అని చెప్పి ఇంకా ఫ్రెండ్స్ ఉన్న పర్లేదు పడుకున్నారు కదా అని చెప్పి నేను నా బెడ్ పక్కనే నీళ్ళు చేసి ప్రేయర్ ఇప్పటివరకు చేసినప్పుడు నాకు తెలియదు. అలా ప్రేయర్ చేసుకుంటేనే తండ్రి నువ్వు నాకు సహాయం చేయాలి, ఫైనాన్షియల్గా నేను ఇబ్బంది పడుతున్నాను, ప్రతి విషయంలోని పేరెంట్స్ని ఫోన్ చేసి ఆ డబ్బులు ఏంటి ఈ డబ్బులు అడిగితే అది బాగోట్లేదు, నా తండ్రివైనా నా ప్రియుడివైనా నీవే కదా తండ్రి, నేను అడుగుతున్నా నువ్వే నాకు సహాయం చేయాలని చెప్పి నేను ఎప్పుడుదో ప్రేయర్ అలా చేసుకుంటే నేను ప్రేయర్లో పడుకున్నాను. మార్నింగ్ లేచి 2 days అయిన తర్వాత కాల్షిప్ పడ్డది. లాస్ట్ ఇయర్ కాల్షిప్ పడలేదు, కానీ లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ది కలిపి కాల్షిప్ పడ్డది. దేవుడు ఎంతగానో కృప చూపాడు. అందుని బట్టి దేవుడు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మళ్ళీ గృహానికి వెళ్ళి మా ఫ్యామిలీని కలుసుకుని మరలా చర్చికి రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. నా ప్రయాణం అంతలోనూ తన దూతల్ని నాకు కాపుదలు ఉంచినందుకు దేవుని నామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.